హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ లవ్ అనే డైలాగ్తో ఒక మంచి లిరికల్ వీడియోని విత్ ఫొటోస్తో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుందండి. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. ఫస్ట్ లవ్. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది అండ్ లిరికల్ వీడియో, ఇంక్ స్ప్లాష్ వీడియో. ఇవి మూడు కలిపి మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ఓకేనా? కైన్ మాస్టర్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది. ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇలా కిందకు వెళ్తే మీ ఫోన్ మోడల్ చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వెళ్ళండి. ఇందులో మీకు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి ప్రాజెక్ట్ ఆగస్ట్ 7 అని గ్రీన్ కలర్ ఉంటుంది, హార్ట్ సింబల్, అది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఆన్లో ఉంచండి. ఇలా వస్తుంది. ఈ ప్రాజెక్టు ఇలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనం ఫోటోలు పెట్టాలి. చిన్న ఏంటంటే ఒక విషయం చెప్తాను మీకు. పైన మీకు కైన్ మాస్టర్ అని కనపడుతుందా? అది ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడే చూపిస్తుంది, కానీ మనం దీన్ని సేవ్ చేసేకి రాదు. కాబట్టి ఇక్కడ ఉన్న మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అక్కడ ఉన్న కూడా ఇబ్బంది లేదు. కాబట్టి చేయండి. అవుట్పుట్లో వస్తే ప్రాబ్లం. కాబట్టి నేను ఇచ్చే కైన్ మాస్టర్కి ఇక్కడ చూపిస్తుంది, కానీ మీకైతే సేవ్ చేసేకి రాదు. అది గుర్తుంచుకోండి. తర్వాత ఈ కైన్ మాస్టర్ ఎక్కడ ఉందో చెప్తాను. ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ఫోటోల దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న ఫోటోల దగ్గరికి వచ్చాను. ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా మిడిల్లోకి జూమ్ చేసుకున్నా. కరెక్ట్గా 2 ఫింగర్స్ పెట్టి ఈక్వల్ టు బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేయండి. రీప్లేస్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీ ఫోటోల దగ్గరికి వెళ్ళండి. నేను కొంచెం నిదానంగా చెప్తాను, సో ల్యాగ్ చేసైనా పర్లేదు, కానీ ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. బిగినర్స్కి సింపుల్గా ఉండాలి మనం చేసే పని. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈక్వల్ బటన్ ఇది చేయండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొకటి రీప్లేసు. మళ్ళీ మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. మీది ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇలా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసే విధానం ఒకటేనండి. ఫోటోలు మాత్రమే చేంజ్ అవుతాయి, అది గుర్తుంచుకోండి. నేనైతే ఫోటోలు పెట్టి చూపిస్తాను మీకు. ఫోటో సెలెక్ట్ చేసుకున్న ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా మిడిల్లోకి జూమ్ చేసా. ఈక్వల్ బటన్, బ్యాక్కి వచ్చేసాను. ఇంకొక ఫోటో రీప్లేసు. ఇలా నిదానంగా ఫోటోలు సెట్ చేయండి. ప్రతి ఫోటోని కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి చూపిస్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే 50,000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోయింది. చూడండి, మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు అందులో పెడుతున్నాను. సో చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. ఒకవేళ మీరు కూడా ఫాలో చేయాలంటే పగిడి మహీంద్ర మన ఐడి ఫాలో చేయొచ్చు. ఒక మంచి కంటెంట్ దొరుకుతుంది మీకు. ఓకే రైట్. ఇప్పుడు ఈ విధంగా నేను అందులో 1 minute వీడియోలు పెడుతుంటాను. సో ఇలాంటివే 1 minuteలో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారని వీడియోలు చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ నేను ఫొటోస్ అన్ని సెట్ చేస్తున్నాను. ఓకే రైట్. ఇది క్లిక్ చేసా. రీప్లేస్. ప్రతి ఫోటోని కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను, ఏది స్కిప్ చేయట్లేదు. ఓకే, ప్యాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఫోటోలు పెట్టడం అయిపోయింది. వీటికి యానిమేషన్స్ అవే ఉంటాయి చూడండి. మీరు యానిమేషన్ మీరు పెట్టడం లేదు, నేను డిఫాల్ట్గా యానిమేషన్ పెట్టించాను. మీరు ఫోటోలు రీప్లేస్ చేసుకుంటే యానిమేషన్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. లేయరు అండ్ మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కింద మీకు స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్సు. బ్యాక్కి వచ్చేసి ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఆడియో బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ వైట్ ఇమేజ్ చివరికి వెళ్ళి కరెక్ట్గా ఈ లిరికల్ వీడియోని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసేయండి. ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ మీడియా. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియో, అది సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి బ్యాక్కి వచ్చి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేసేయండి ఈ ఫైల్కి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ చేశారు కదా, మళ్ళీ ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయిపోయిందండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది,
వెళ్ళి చూడండి, మీకైతే మంచిది దొరుకుతుంది. నేను వాడిందే పిన్ లిస్ట్లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. వీడియో అయితే అయిపోయింది తయారు చేయడం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కైన్ మాస్టర్ అని కనపడింది కదా, మీకు ఒకసారి సేవ్ చేసి చూపిస్తా చూడండి. మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకోండి. ఇక్కడ బిట్ రేట్ మీకు నచ్చినంత పెట్టుకొని సేవ్ వీడియో క్లిక్ చేయండి. ఇది సేవ్ అవుతుంది కదా, ఇది సేవ్ అయిన తర్వాత ఇదే వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తా, ఎందుకంటే మీకు అది ఎట్లా ఉందో అర్థమవుతుంది. ప్లే చేస్తాను ఉండండి. గ్యాలరీలోకి వచ్చాను, ప్లే చేశాను చూడండి. ఇది ఫుల్ స్క్రీన్లో పెడదాం, మీకు ఇలా వస్తుంది. చూశారు కదా, అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.